ఎన్నికల్లో ఏం జరిగింది? వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో వైసీపీ ఎందుకు చతికిలపడింది? కడప జిల్లాలో టీడీపీ హవా పెరుగుతుంటే వైసీపీ హవా తగ్గుతుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలు కావడంతో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే వైఎస్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టి కడప ఎన్నికల్లో గెలుపు బావుటను ఎగరవేశారా అనేది ఇప్పుడు మొదలైన చర్చ. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఏం జరిగి ఉంటుందనే అంచనాలు వేస్తున్నారు. వాస్తవానికి కడపలో వైఎస్ కుటుంబానిదే రాజకీయాల్లో పైచేయి. వైఎస్ కుటుంబంలో చిచ్చు రేపితే అక్కడ పాగా వేయడం పెద్ద పనేం కాదనే సీక్రెట్ ఒకటి బయటకు లీక్ అయింది. ఇదే సమయంలో వైఎస్ కుటుంబానికి చెందిన మనోహర్ రెడ్డి కాస్తంత అసంతృప్తి వెళ్లగక్కడంతో చంద్రబాబు ప్లాన్ కు మనోహర్ రెడ్డి కలిసి వస్తాడనేది టీడీపీ వేసుకున్న అంచనా. మనోహర్ రెడ్డి అంటే జగన్ కు చిన్నాన్న అవుతారు. ఆయన భార్య కూడా పులివెందుల చైర్పర్సన్ ప్రమీలమ్మ. ఈ నేపథ్యంలోనే మనోహర్ రెడ్డిని చంద్రబాబు కోపట్టుగా మార్చుకుని మొత్తం కథ నడిపించారనేది తెలుస్తోంది. ఈ విషయం జగన్ కు తెలిసి కాస్తంత జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోయిందట. ఎందుకంటే మనోహర్ రెడ్డిని గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు కలిసి కోఆర్డినేట్ చేయడంలో సక్సెస్ సాధించారనే ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవంగా మనోహర్ రెడ్డిని ఇటు లాగారా? వైఎస్ కుటుంబంలో గ్యాప్లు వచ్చాయా అనే ప్రశ్నలకు మాత్రం సరైన క్లారిటీ లేదు. కానీ ఎమ్మెల్సీ ఫలితాలు మాత్రం ఈ ఆరోపణలకు ఆధారాలుగా మారాయి. కానీ అవినాష్ రెడ్డి వంటి వారు మాత్రం వీటిని తోసిపుచ్చుతున్నారు. వైఎస్ కుటుంబంలో ఎలాంటి చిచ్చు లేదని చెబుతున్నారు. వాస్తవానికి కడప జిల్లాలో 1999 నుంచి కాంగ్రెస్ పార్టీ హవానే సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీయా వైసీపీయా అనేది పక్కన పెడితే వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. అయితే పులివెందులలో వైఎస్ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీయే స్ట్రాంగ్. అందుకే 1999 నుంచి వరుసగా అక్కడ విజయాలు సాధిస్తూ వచ్చింది. అయితే అంతకు ముందు మాత్రం కడపలో టీడీపీ హవా కొనసాగింది. బాంబుల శివారెడ్డి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీయే చక్రం తిప్పింది. కానీ 1999 సంవత్సరం తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మెయిన్ లైన్లోకి వచ్చింది. ఒక జిల్లాను, ఒక రాష్ట్రాన్ని శాసించిన కుటుంబంలో ఇప్పుడు చంద్రబాబు చిచ్చు పెట్టారనే విమర్శలు ఎంతవరకు నిజమనేది కూడా తేలాల్సి ఉంది. అయితే మనోహర్ రెడ్డి నిజంగానే కోవట్టుగా మారి చంద్రబాబుకు సహకరించారా అనేది పూర్తిగా క్లారిటీ లేదు. కానీ పులివెందులలో ఆయనకు 100 కోట్ల రూపాయలు విలువ చేసే పైప్ లైన్ కాంట్రాక్ట్ ను ప్రభుత్వం ఆయనకు ఇప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను 24 ఓట్లు బీటెక్ రవికి పడిపోయాయట. అంతేకాదు 24 ఓట్లకు కలిపి 24 కోట్ల రూపాయలు కూడా ముట్ట చెప్పారట. అంతేకాదు జగన్ నమ్మిన ఇద్దరు వైసీపీ నేతలు సైతం టీడీపీకి అమ్ముడుపోయి వారి ద్వారా 22 ఓట్లు టీడీపీ ఖాతాలోకి చేరాయనేది ఒక రకమైన సమాచారం. అయితే ఆ ఇద్దరు నేతలు కూడా త్వరలో టీడీపీలో చేరిపోవడం ఖాయమనేది తెలుస్తోంది. అయితే ఇంత లాలూచీ జరుగుతున్నా జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇదంతా జగన్ కు తెలియదా అంటే తెలుసు అనే సమాచారం వినిపిస్తోంది. అయితే మనోహర్ రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచి జగన్ కు అనుమానంగానే ఉన్నా లైట్ తీసుకోవడం వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. Thank you.